But if you want to lift them up, you got to go underneath them. కానీ వాళ్ళని పైకి లేవనెత్తాలంటే నువ్వు వాళ్ళకంటే క్రిందగా వెళ్ళాలి. And he was determined to go underneath every single human being that ever lived. ఈ భూమి మీద ఏ ఒక్క మానవుడైనా జీవించిన దానికంటే కూడా ఇంకా ఎంతో తక్కువ స్థానానికి ఆయన వెళ్ళాలని అనుకున్నాడు. And that's why he was born in a cowshed. అందుకే ఆయన పశువుల పాకలో జన్మించాడు. The lowest possible place to be born in, he was born there. జన్మించటానికి సాధ్యమైన తక్కువ స్థాయి ప్రదేశం ఏదైతే ఉందో అందులో ఆయన జన్మించాడు. And there we see his humility. Now the wonderful thing is, అక్కడ ఆయన యొక్క దీనత్వాన్ని మనం చూడగలం. అద్భుతమైన విషయం ఏంటంటే that this was not accidental. ఇదేదో అకస్మాత్తుగా జరిగింది కాదు. See, you may have been born at home or in a hospital, but you never had a choice in where you were to be born. You didn't choose. మీరు ఇంట్లో జన్మించుండొచ్చు, ఆసుపత్రిలో జన్మించుండొచ్చు, కానీ ఎక్కడ జన్మించాలో మీకు ఎంచుకునే అవకాశం లేదు. The country you are to be born in or the family you are to be born in. మీరు ఏ దేశంలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి. Because you were just conceived in your mother's womb, and depending on your parents' social status, that's where they were born. నీ తల్లి గర్భంలో నీవు రూపొందించబడినప్పుడు నీ తల్లిదండ్రుల యొక్క సామాజిక స్థాయిని బట్టి నువ్వు జన్మించావు. Could have been born in an air-conditioned room in a hospital or in a room in a house. మీరు ఆసుపత్రిలో ఒక ఏసీ గదిలో పుట్టుండొచ్చు, లేకపోతే మీ ఇంట్లో గదిలో పుట్టుండొచ్చు. You didn't choose where to be born. నువ్వు ఎక్కడ జన్మించాలో ఎంచుకునే అవకాశం నీకు లేదు. There was only one person who was born on this earth who chose where he wanted to be born. ఈ భూమి మీద పుట్టిన వారిలో కేవలం ఒకే ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది. ఆయన ఎంచుకోవచ్చు ఆయన ఎక్కడ పుట్టాలో. And that was Jesus Christ our Lord. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. Because he planned his birth from heaven. ఎందుకంటే ఆయన పుట్టుకను పరలోకం నుండి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. He planned his birth for thousands of years. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన పుట్టుక గురించి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. The seed of the woman was promised in Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ యొక్క సంతానం గురించి వాగ్దానం చేయబడింది. And from then itself there are 4,000 years. అప్పటి నుండే 4000 సంవత్సరాలు గడిచాయి. But he knew about that birth even before. And కానీ ఆయన పుట్టుక దానికంటే ముందుగానే ఆయనకు తెలుసు. supposing you were to plan your own birth on earth, ఉదాహరణకి ఈ భూమి మీద నీ పుట్టుక గురించి నీవు ప్రణాళిక వేయాలనుకుంటే which family would you choose? Which town would you choose? ఏ కుటుంబాన్ని నువ్వు ఎంచుకుంటావు? ఏ పట్టణాన్ని నువ్వు ఎంచుకుంటావు? Which place, physically, which place would you choose? Which location? భౌతికంగా ఏ ప్రదేశాన్ని నువ్వు ఎంచుకుంటావు for you to be born? నీవు పుట్టాలంటే? Would you choose a place like Nazareth, which the Bible says, can any good thing come out of Nazareth? Nathanael said. నీవు నజరేతును ఎంచుకుంటావా? నతానియేలు చెప్పినట్టు నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? It had such a bad reputation. Would you choose a town with a bad reputation to be born in? నజరేతుకి ఎంతో చెడ్డ పేరుంది. ఒక చెడ్డ పేరు కలిగిన పట్టణంలో జన్మించాలని అనుకుంటావా? Would you choose a poor carpenter's family to be born in, or would you choose some rich man's home? ఒక పేదవాడైన వడ్రంగి కుటుంబంలో పుట్టాలని అనుకుంటావా? లేక ఒక ధనవంతుల కుటుంబాన్ని నువ్వు ఎంచుకుంటావా? Where would you choose to be born? ఎక్కడ పుట్టాలని నువ్వు ఎంచుకుంటావు? Would you choose a despised slave nation like Israel, which was under the Romans? రోమా ప్రభుత్వం క్రింద ఉన్న ఇశ్రాయేల్లో తృణీకరించబడింది దాసత్వంలో ఉన్న ఆ దేశంలో పుట్టాలనుకుంటావా? And which location would you choose? Would you choose a cowshed? నువ్వు ఏ ప్రదేశాన్ని ఎంచుకుంటావు? ఒక పశువుల పాకను ఎంచుకుంటావా? Why did Jesus deliberately choose all these places? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కావాలని దాన్ని ఎంచుకున్నారు ఈ ప్రదేశాలన్నింటినీ? And not only that, you see his humility. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క దీనత్వాన్ని మనం చూసినట్లయితే in his genealogy in Matthew chapter 1. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో తన వంశావళి గురించి కూడా మనం చూస్తాం. Generally speaking, when the Jewish people wrote their genealogies, they never mentioned any women's names. సాధారణంగా మనం చూసినట్లయితే యూదా ప్రజలు వాళ్ళ యొక్క వంశావళి గురించి రాసినప్పుడు స్త్రీల పేర్లు వాళ్ళు ప్రస్తావించరు. It was only men's names. It was a male dominated society. కేవలం పురుషుల పేర్లే వాళ్ళు రాసుకుంటారు. పురుషాధిపత్యం కలిగి ఉన్న సమాజం అది.
But in this genealogy of Jesus, which goes all the way up to Joseph, who's the husband of Mary, his mother, యేసు ప్రభు యొక్క వంశావళి మనం చూసినట్లయితే అది యోసేపు దాకా వెళ్ళింది, తన తల్లి భర్త అయిన యోసేపు దాకా. we read the names of 4 women. అందులో 4 స్త్రీల గురించి మనం చూస్తాం. And 3 of them are in the physical ancestry of Jesus Christ. అందులో 3 భౌతికంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళికి సంబంధించిన వాళ్ళు. The first one is in Matthew chapter 1, verse 3, Tamar. మత్తయి సువార్త 1:3లో మనం చూసినట్లయితే మొట్టమొదటి స్త్రీ తామారు, who produced a son called Perez. పెరెసు అనే కుమారునికి ఆమె జన్మనిచ్చింది. And the interesting thing there, if you read way back in Genesis chapter 38, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆదికాండం 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే is that this woman Tamar was actually Judah's daughter-in-law. తామారు అనే ఈ స్త్రీ యోదా యొక్క కోడలిగా ఉంది. It was incest in the family. కుటుంబంలో కలిగిన అక్రమ సంబంధం అది. Father-in-law and daughter-in-law had sex and they had a child. మామ కోడలు లైంగిక సంయోగం వలన ఒక కుమారుడు పుట్టాడు. And that child's name was Perez. ఆ కుమారుని పేరు పెరెసు. And Jesus from heaven chooses that line. Say, I'll come through that line. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి చూసి నేను ఆ వంశావళిలో వస్తాను. Would you like to choose a line for your ancestry which involves incest? అక్రమ సంబంధం కలిగిన పూర్వీకులు నీ వంశావళిలో ఉండాలని నువ్వు ఎంచుకుంటావా? Father-in-law, daughter-in-law relationship? Would you even want that, or would you avoid it completely? మామ కోడళ్ళ మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఆ విషయంలో నువ్వు ఎంచుకుంటావా లేకపోతే వద్దులేని అనుకుంటావా? He could have avoided it. He could have chosen a pure line. No, he chose that. కావాలంటే ఆయన దాన్ని విడిచిపెట్టి పవిత్రమైన ఒక వంశావళిని ఎంచుకోవచ్చు, కానీ ఆ వంశావళిని ఆయన ఎంచుకున్నాడు. Then the second woman mentioned here is Rahab in verse 5. ఇక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రస్తావించబడిన 2వ స్త్రీ రాహాబు. Rahab was the most well-known prostitute in Jericho, not even a Jewish person. రాహాబు యెరికోలో ప్రఖ్యాతిగాంచిన వ్యభిచారిణిగా ఉంది. ఆమె యూదురాలు కూడా కాదు. Someone who belonged to the land of Jericho, probably a Canaanite family. యెరికో భూభాగంలో సంబంధించిన స్త్రీ, బహుశా కనాను స్త్రీ అయి ఉండొచ్చు. A prostitute who earned her money by selling her body for sex. ఆమె ఒక వ్యభిచారిణిగా ఉంది. తన ఒళ్ళు అమ్ముకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. Would you want everybody to know that your grandmother was a prostitute in the city? మీ నాయనమ్మ ఒక పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన వ్యభిచారిణి అని అందరికీ తెలుసుకోవాలని మీరు అనుకుంటారా? Would you choose such a line if you had the choice? ఒకవేళ మీకు ఎంచుకునే అవకాశం ఉంటే ఆ వంశావళి మీరు ఎంచుకుంటారా? And even if it was, would you put it on the first page of your biography? This is the very first page. ఒకవేళ అది నిజమైనా కానీ మీ జీవిత చరిత్రలోని మొదటి పేజీలోనే దాన్ని పెట్టుకుంటారా? The third woman mentioned here is Ruth. ఇక్కడ ప్రస్తావించబడిన 3వ స్త్రీ ఎవరంటే రూతు. Ruth is called here the wife of Boaz. ఇక్కడ రూతు బోయజు భార్యగా పిలువబడింది. And Ruth was a Moabitess. That means she descended from Moab. రూతు మోయాబీరాలు, అంటే మోయాబు వంశం నుండి ఆమె వచ్చింది. Moab was one of the sons of Lot, born through his incest with his own daughter. మోయాబు ఎవరంటే లోతు కుమార్తెలు, లోతుకు కలిగిన అక్రమ సంబంధం ద్వారా పుట్టిన వ్యక్తి. Here's another line of incest. మరొక అక్రమ సంబంధం ద్వారా వచ్చిన వంశావళిది. And the fourth woman is Bathsheba. ఇక్కడ 4వ స్త్రీ ఎవరంటే బత్షెబా. In verse 6 of Matthew 1, who David committed adultery with. మత్తయి సువార్త 1:6లో మనం చూస్తాం, దావీదు బత్షెబాతో వ్యభిచారం చేశాడు. She was not in the physical ancestry of Mary, but was in the physical ancestry of Joseph. ఆమె మరియ యొక్క వంశావళిలో భౌతికంగా లేదు, కానీ యోసేపు యొక్క వంశావళిలో భౌతికంగా ఉంది. But it's very interesting that all these 4 women have involved with some type of sexual deviation and sin in their ancestry. కాబట్టి 4 స్త్రీలను మనం చూసినట్లయితే వాళ్ళ పూర్వీకుల విషయంలో మనం చూసినట్లయితే వాళ్ళు లైంగిక సంబంధంగా వాళ్ళు దారి తొలగిపోయిన వారు. Ruth through her ancestor Moab. రూతేమో తన పూర్వీకులైన మోయాబు ద్వారా, Rahab directly. రాహాబు నేరుగా, And
Tamar directly, Bathsheba directly. తామారు నేరుగా, బత్షెబ కూడా నేరుగా దారి తొలగిపోయింది. Why did Jesus choose such a line? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి వంశావళిని ఎంచుకున్నారు? Saturated with sinful people. ఎందుకంటే వాళ్ళు పాపంలో మునిగిపోయిన వాళ్ళు. Because he came to save sinners. ఎందుకు అంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. He wanted people to know. కాబట్టి మనుషులకు ఆయన ఈ విధంగా తెలియపరచాలనుకున్నాడు. I have identified myself with a sinful line. There is no sin in him. నేను కూడా పాప సంబంధమైన వంశావళి నుంచి వచ్చాను అని ప్రజలకు తెలియజేయాలనుకున్నాడు. ఆయనలో ఎటువంటి పాపం లేకపోయినా సరే. But he identified himself totally with a terribly sinful line. ఆయనలో ఎటువంటి పాపం లేకపోయినా ఎంతో భయంకరమైన పాపం కలిగిన వంశావళిలో ఆయన వచ్చాడు. So that he could save people who have been involved in incest, who've been involved in adultery. ఆ విధంగా అక్రమ సంబంధం కలిగిన వారిని లేక వ్యభిచారంలో ఉన్నవారిని రక్షించాలని, who've been prostitutes. వ్యభిచారులుగా ఉన్నవారిని, it doesn't matter who. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ రక్షించాలని ఆయన వచ్చారు. He came to save sinners. ఆయన పాపులను రక్షించడానికి వచ్చారు. And in order to save sinners, he didn't care what people thought about him. His humility was so total. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి తన గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేది ఆయనకి సంబంధం లేదు. ఆ విధంగా ఆయన ఎంతో దీనునిగా ఉన్నాడు. He identified himself completely with the human race. And there we see his tremendous humility. ఆ విధంగా ఆయన ఈ సమస్తమైన మానవ జాతిలో ఒకనిగా ఆయన ఎంచబడ్డాడు. అక్కడ ఆయన యొక్క సంపూర్ణమైన దీనత్వాన్ని మనం చూడగలం. And there, when we compare our own pride, it's so foolish. ఈ విధంగా మనం చూసినప్పుడు మన గర్వాన్ని మనం చూసుకున్నట్లయితే ఎంత బుద్ధిహీనంగా ఉంటుంది. May God help us to learn something from the humility of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వంలో నుండి మనం నేర్చుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయాలి. If the Holy Spirit is to make us like Jesus, he must bring us to the place where we don't despise sinners. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకుని రావాలి అంటే మనము ఏ పాపాత్ముడిని చూసి కూడా వాళ్ళని తృణీకరించకూడదు. We recognize that we are sinners ourselves. మనమే ఎంతో పాపాత్ములమని మనల్ని మనం గుర్తుంచుకోవాలి. And we are willing to identify with them even if we are free from sin. మనలో ఎటువంటి పాపం లేకపోయినా కానీ వాళ్ళల్లో ఒకరిగా మనం ఉండాలి. In order to save them from their wretched condition. వాళ్ళ యొక్క దౌర్భాగ్యమైన స్థితిలో నుండి వాళ్ళని మనం రక్షించడానికి. There we see the glory of Jesus' humility. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వంలోని మహిమను మనం చూడగలం. The Holy Spirit wants to make you like that. పరిశుద్ధాత్ముడు నిన్ను కూడా అలా చేయాలని కోరుకుంటున్నాడు. God bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక.